నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. అదే కాళేశ్వరం కమిషను. మరి అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావుకు నోటీసులు పంపించింది. విచారణకు హాజరు కావాలంటూ చెప్పింది. సో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 31తో కాళేశ్వరం కమిషను మరి గడువు ముగిస్తాం. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 2 నెలలు గడువు పెంచుతూ మరి మాజీ ముఖ్యమంత్రికి, మాజీ మంత్రులకు నోటీసులు ఇస్తుంది. నోటీసులో భాగంగా ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీసా కూడా రిజెక్ట్ అయినటువంటి ప్రచారం జరుగుతోంది. నిజంగానే కేసీఆర్కు సంబంధించి, మాజీ మంత్రులకు సంబంధించి, కాళేశ్వరంకు సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెట్టేందుకు, అరెస్ట్ చేసేందుకు, ఉచ్చు బిగించేందుకు ఏమైనా రంగం సిద్ధం చేసిందా అనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతుంది. సో మాట్లాడడం ఈ అంశాల మీద ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లు అన్న. నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తారు? సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రీ ప్లాన్డ్ గానే కేసీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తున్నారు. ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. వీసా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2 నెలల గడువు పెంచిర్రు, నోటీసులు పంపించినట్టు చర్చ జరుగుతుంది. వాస్తవేనా? తప్పు జరగకపోతే సమస్య ఉంటుందా? ఆ రోజున వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బాధ్యతతో వారు వివరించాల్సిన సందర్భం. బాధ్యతతో ఉంటారా, బాధ్యతల నుంచి తప్పించుకుంటారా, తప్పు చేసినరా, తప్పు చేసిన వాళ్ళను సమర్థించినరా, తప్పు చేసిన వాళ్ళను సమర్థిస్తారా అనేది రేపు తెలంగాణ సమాజం చూడాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ది కమిషన్. కమిషన్ డిమాండ్ ఏంటి? ఒక సైంటిఫిక్ అప్రోచ్లో ఒక పారదర్శకంగా ఉండే సమాచారాన్ని మనకు ప్రభుత్వానికి ఇవ్వడం దాని యొక్క లక్షణం. దానికోసం తన యొక్క కోరికల్ని ప్రభుత్వం డెఫినెట్గా ఎక్స్టెన్షనే ఇష్యూ అనే కాదు, ఇంకే టెక్నికల్ అంశాలు అవసరం ఉన్నా కూడా మేము వారికి ఆ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు దాంట్లో ఆ ముగ్గురికి ఈ నోటీసెస్ రావడం అనేది ఒక సంచలనంగా మారినప్పటికి కూడా అది అవసరం తెలంగాణ సమాజానికి. 1,00,000 కోట్ల పైచిలుకు నిధుల దుబారా ఇలా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా నష్టం జరిగిందో మీరు చూస్తుంటారు. చివరికి ముఖ్యమంత్రి సైతం డబ్బులు లేవు అనే స్థితికి వచ్చిన దానికి కారణం ఇట్లాంటి అప్రాధాన్యతతో కూడిన ఖర్చే. కాబట్టి దానికి సంబంధించి ఎవరు బాధ్యులైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాధనం దుర్వినియోగం అనేది కూడా నేరం. సో ఆ కోణం నుంచి ఇలా కమిషన్ రిపోర్ట్. విద్యుత్ కమిషన్లో కేసీఆర్ను ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ ఇప్పుడు కాళేశ్వరంలో ఏం చేస్తుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో కమిషన్ ఎదురికి రాలేదు, హాజరు కాలేదు, వివరణ ఇవ్వలేదు, ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. కేవలం లేఖ రాశారు, సుప్రీంకోర్టు దాకా పోయారు. అప్పటి నరసింహారెడ్డికి సంబంధించినటువంటి ఆ చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ తర్వాత లోకూర్ కమిషన్ కూడా వచ్చింది. సో ఇప్పుడు సేమ్ విద్యుత్ కమిషన్లో జరిగిన సీన్ ఏమైనా రిపీట్ కాబోతుందా కాళేశ్వరంలో? విద్యుత్ కమిషన్ ఏమైంది అంటే మరి ప్రశ్నలు సంధించలేదు, ఎక్కడ కూడా హాజరు కాలేదు. విద్యుత్ కమిషన్ అవుతుంది, వేసిన ఈ ఫార్ములా వేస్తూ ఉంటుంది. అన్ని రకాల అక్రమాలకు సంబంధించిన వేసిన కమిటీలు, కమిషన్స్ వాటి రిపోర్ట్స్ ఇస్తాయి. కాకపోతే వీళ్ళ మీద చేసిన వాటి అంశంలో కమిషన్స్ వేయడం వరకే బాధ్యత ఉంటుంది. వాళ్ళు రికమెండేషన్స్ ఇవ్వకముందే మనం హర్రీ చేయడం అనేది మన డ్యూటీ కాదు. సో ఇప్పుడు వాళ్ళ అర్జ్ డెఫినెట్లీ ఇది పెంచుకోవాల్సిందే. కమిషన్ యొక్క గడువును అన్నారు, పెంచింది ప్రభుత్వం. వాళ్ళకు వీళ్ళని కూడా మేము విచారణ చేయాలని అనుకున్నారు, చేస్తారు అంతే. దానికి సంబంధించి ఏ కమిషన్ ఏం చేస్తుంది అనేది అది ముందు తేలుతుంది. ఇప్పుడు ఎందుకు దాని మీద చర్చ? కాబట్టి ఏమైనా ఆ రకమైన ఆలోచనలు వాళ్ళకుంటే తొందరనే ఇంకా హరియప్ చేద్దాం, మాకు తొందరగా దీని మీద కావాలని చెప్పి ఎవరైనా వాళ్ళని అడిగితే ఇంకా చూద్దాం. కానీ ప్రజల నుంచి అయితే డిమాండ్ వస్తున్నది, మీరు ఎప్పుడు ఇంకా చేస్తారని మీరు అడిగినట్టు అడుగుతున్నారు. ఇది కాంగ్రెస్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటున్నారు. వాస్తవేనా? మరి కాంగ్రెస్ వేసిన కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అనకపోతే టీఆర్ఎస్ కమిషన్ అంటారు అనుకోని. అద్దంకి దయాకర్ ఒప్పుకుంటారు, కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అనేది ఒప్పుకుంటున్నారు. కాళేశ్వరం కూడా కాంగ్రెస్ వేసిన కమిషన్ కరెక్టే ఉన్నది కదా, దాంట్లో కొత్తగా తేడా ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది కాదా అది? కాంగ్రెస్ ప్రభుత్వం మీ యొక్క అక్రమాలకు వ్యతిరేకంగా వేసిన కమిషన్. మీరు ఎట్నన్నా అనుకోరి, పోయి ఎవరిని మాజీ ముఖ్యమంత్రి గారిని సమాధానం ఇవ్వమనండి, వాళ్ళ ముందు వాస్తవాలు చెప్పమనండి. అప్పుడు తెలుస్తుంది తప్పు ఎవరు చేసిండ్రు, శిక్ష ఎవరికి పడుతుంది అనే విషయంలో వస్తుంది. కాబట్టి వాళ్ళకి అంత టైంపాస్గా ఉన్నది. అంటే కమిషన్స్ వేసి తెలంగాణలో ప్రాజెక్టుల మీద కూడా ఇంకా ఎవరో పెద్ద ఆయన తర్వాత చెప్తా పేరు, కానీ ఆయన అన్నాడు తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చిండ్రు. ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఇక్కడ దోచుకొని పోయే విధంగా కూడా వెసులుబాటు కల్పించింది తెలంగాణ గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీ.
సో ఆ దొంగలు చేసిన దొంగతనాన్ని మరి పట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మాకు ఇచ్చిండు ప్రజలు. దాన్ని నెరవేర్చే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కమిషన్స్ కూడా అవే రేపు డిపిక్ట్ అయితే వాటిల్లో కూడా అక్రమం జరగంది ప్రిమా ఫేసి లేని కమిషన్ అకౌంటబిలిటీ అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి పని చేస్తున్నది వీళ్ళన్నీ ఒకే వైపు చూపిస్తున్నాయి అనే ఆలోచన కూడా వస్తున్నది కొంతమంది. దాని విషయంలో ఏం జరుగుతుంది అనేది అది త్వరలో తెలుస్తుంది మనకు. ఇప్పుడు దాదాపు నోటీస్ ఇచ్చిన 1 గంట 2 గంటల వ్యవధిలోనే కేసీఆర్ దగ్గరికి అరెస్ట్ అవ్వబోయిండు, భేటీ అయ్యిండు, చాలా అంశాల గురించి డిస్కషన్ చేశారు. సో ఖచ్చితంగా దీని నుంచి బయటపడేటువంటి ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎట్లా చూస్తారు ఈ భేటీని, ఎట్లా చూస్తారు హరీష్ రావు కేసీఆర్ భేటీ? ఇప్పుడు తప్పు జరిగిన దగ్గర తప్పు చేసిన వాళ్ళు దొరకాలనే ఉంటుంది తప్పితే ఎవరినో పర్టికులర్గా టార్గెట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకుంటుంది? ఇప్పుడు బ్రిడ్జ్ కుంగడానికి కారణం ఎవరనేది తెలవాలన్నా వద్దా? వాళ్ళని కూడా చెప్పమనండి, కూలితే కూలింది అని చెప్పమనండి. అట్లా అనగలుగుతారా? వాళ్ళే అంటారు కదా ఏదో కొంచెం వంగితే ఏంది అని అంటున్నారు కదా. అట్లనే ఇప్పుడు క్రైమ్ చేసి ఏమైందండి, చిన్నగా నేను కత్తితో ఓడిసిన అంతే, దానికి పెద్ద ఫీల్ అయితే ఎట్లా అని అంటే ఎట్లా? మనిషి వైపు తదేకంగా చూడడమే నేరమైన స్థితిలో, చట్టాలు న్యాయాలు ఇంత కర్కశంగా ఉన్న పరిస్థితుల్లో మీరు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా ప్రజల ధనం దోచుకొని ఏమైతుంది రిపేర్ చేసుకోరాదు అంటే నువ్వు దోచుకొని పోతావు, మేము రిపేర్ చేసుకుంటూ కూర్చుంటాం. తప్పు చేసిన నీకు శిక్ష వద్దా? నీ ప్రభుత్వంలో ఎవరు ఆ సలహా ఇచ్చినా లేకపోతే ఎవరు ఆ పరిస్థితులు తెచ్చినా వాళ్ళకి సంబంధించిన అంశంలో చర్యలు తీసుకోవాల్సిందే కదా. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా ఆయన. ఏంటి నా బ్లడ్ అండ్ మైండ్ వేడితే ఏం మాట్లాడుతారు, రక్తం దారవోషిక అపర భగీరథుడు అని అన్నారు. మరి భగీరథ ప్రయత్నం అంతా దోచుకుంటాను, కానీ భగీరథుడు సమాజానికి మేలు చేసిండు తప్పితే సమాజం నుంచి గింత ఆశించలే. మరి ఇలా సమాజానికి ఇంత పెద్ద నష్టం చేసే ఈ భగీరథుడు మరి ఏ తరహా భగీరథుడు మరి ఆయన ఆలోచించుకోవాలి. అసలు నేనని చెప్తాడో కాదో, ఇప్పుడు మావాడు కాదు అంటుండ్రు, అప్పుడేమో కాళేశ్వరరావు అని పిలిపించుకున్నారు. సో అవన్నీ కూడా ఏమంటారు, నాకు అనిపించేది, నేను కేసీఆర్ కంటే చిన్నోన్నే, అనుభవంలో కూడా తక్కువనే, కానీ అంటే ఆయనకున్న అనుభవం లేకున్నా ఇంత హెచ్చులకు పోవాల్సిన అవసరం లేదనిపించేది నాకు అప్పుడు. ఎందుకంటే నేనేం ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, నిన్న బ్యాక్గ్రౌండ్ కామర్స్, నేను కామర్స్లో డాక్టరేటు, ఎంసీఏ కూడా చదివిన, కంప్యూటర్ సైన్స్ ఉన్నది, రాజకీయాల్లో ప్రజా ఉద్యమాల్లో తిరిగినాం, కానీ ప్రభుత్వాల్లో లేము. ఈయన కోసం రేయింగ్ బవళ్ళు కష్టపడి ఈయన చేసిన ఈ ప్రాజెక్ట్ అక్రమాలకు సంబంధించి తెలుసుకోవడానికి టీఎంసీ నుంచి మొదలు పెడితే అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న శ్రవణ్ గారు కూడా, దాసు శ్రవణ్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది కదా నాతో పాటు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అసలు ఈ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి, తిప్పిపోతల పథకాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఇరిగేషన్కి సంబంధించిన అన్ని ఎక్స్పర్ట్స్తో తెలుసుకున్నాం. తెలుసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. మీరు అప్పుడు ఉన్న యూట్యూబ్లో అంశాలన్నీ కూడా తీస్తే ఆ రోజు మేము ఏమేమో విమర్శించినామో అదే జరుగుతున్నది ఇప్పుడు ఆడ. ఎట్లా ప్రాజెక్ట్ వయబిలిటీ అనేది ప్రశ్నార్థకమైంది అనేది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు చాలామంది వాళ్ళ పేర్లు చెప్పొద్దు, కానీ ఆ ఇంజనీర్లు కూడా చెప్పిండ్రు, ఇది ఎత్తిపోయడం అనేది ఇంత పెద్ద ఎత్తుకు 600 మీటర్స్ వరకు ఎంఎస్ఎల్ వరకు వచ్చే వాటిల్లో అవి చాలా ప్రాజెక్టు సక్సెస్ కాలేదు, ఈయన ఎవరో చెప్తే చేస్తున్నాడు అని కూడా అన్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తేనే ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి చెప్పట్లేను, కానీ మేము అవన్నీ నేర్చుకుంటే కూడా మాకు చెప్పిండ్రి అండి. తీరా చూస్తే ఇవన్నీ పక్కన పెట్టి బ్రిడ్జ్లే కూలే కాడికి వచ్చినాయి. అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అవన్నీ టెక్నికాలిటీస్ నేర్చుకోవడానికి మన దామోదర్ రాజనరసింహ గారి ఇంట్లో కూర్చొని మేము ఒక 3 నెలలు దాన్ని ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొరకు మేము చేసినాం. రావినారాయణ రెడ్డి హాల్లో ఆ రోజు ఇచ్చినాం, దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉండే. కాబట్టి అంతా ఆ రోజు మేము చెప్పినాయి అన్ని. తర్వాత మన ఎలక్ట్రిసిటీ చేసి రఘు కూడా ఒకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండే. అక్కడ కూడా కొట్లాట్లు అవుతుండే. అటువైపు కొంతమంది ఇంజనీర్లు ఉండే ఇది వైబుల్ అవుతుంది, ఇదే కరెక్ట్, కేసీఆర్ చేసేదే కరెక్ట్ అంటుంది. ఇప్పుడు మాకేం ఇంట్రెస్ట్, ఇప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే ఆయన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, ఇగో కాళేశ్వరం ఇట్లా అవుతుంది, ఈ నుంచి ఇట్లా వస్తుందని ప్రపంచానికి అంతా ఆయన తెలియజేసింది. ఇప్పుడు ఆ కాళేశ్వరమే కూలిపోయింది 3 సంవత్సరాలకి. ఇప్పుడే నేనంటే నేను కాదంటుండే. నేను కూడా మా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమేమి అక్రమాలు జరిగినాయో రేపు కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు కూడా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ శాఖ మంత్రి
మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ రోజు యాదృచ్ఛికం చూడు యాక్సిడెంటల్గా ఆయన ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ వారే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొదలుపెట్టి ముఖ్యాంశాలన్నీ చెప్పింది వారే. ఇరిగేషన్ అయింది. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అయినరు. రేపు అసెంబ్లీలో నేను అంటున్నా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారిని, మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మీరు కూడా ఏ విధంగా అక్రమం జరిగిందో ఆ కమిటీ రికమెండేషన్స్ వచ్చినాక ప్రజల ముందు ఉంచండి. ప్రజల ధనం ఎట్లా దుర్వినియోగమైంది, వేల కోట్లు లక్షల కోట్లు ఎట్లా దుర్వినియోగం చేసిందో. కాబట్టి ఇది ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఎలా ఉద్యోగాలు ఇవ్వాలంటే, ఇలా బడ్జెటరీ పోస్టులు ఇవ్వాలంటే వేల కోట్లు అవుతున్నాయి. ఇండ్లు కట్టియాలంటే 1,00,000 ఇండ్లకు దాదాపు 10,000 కోట్ల పైచిలకు అవుతుంది రమారమి. సో ప్రతి దగ్గరికి ఇలా మనము ఒక రకంగా బ్యాంకుల మీదనో ఇతర ఆదాయ వనరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. 7 లక్షల కోట్లు అప్పులు చేసారు దీనికి వాళ్ళు. ఒక చుక్క నీళ్లు రావట్లేదు కాళేశ్వరం నుంచి. కన్నేపల్లి పంప్ హౌస్ ఈరోజు మొత్తం కొలాప్స్ అయింది. మరి అది గట్రా అది రిపేర్లు చేయాలంటే మరి ఇది ఎవరు చేయాలి? దీనికి పోతే మళ్ళీ సుందిల్లో బొంగబడ్డది, దాన్ని ఎవరు చేయాలి? అంటే ఇక మీరు కట్టినాయన్ని కూలిపోతే మేము మళ్ళీ నిర్మించి మిమ్మల్ని మాత్రం మంచిగా రాజసం మీద ఇది రాజ కిరీటం పెట్టేసి కూర్చోబెట్టాలన్నా? తప్పు చేసిన వానికి శిక్ష. ఇప్పుడు మాలాంటి వాళ్ళను ఏ తప్పు చేయకపోతే జైల్లో పెట్టలే. మురళీ ముదిరాజ్ కేసులు ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది, అది కాలేదు కదా. చస్తే చూస్తే పోయిన దానికి మా మీద కేసులు పెట్టిండ్రు. కోదండరామ్ గారిని ఇంటి డోర్లు బద్దలు కొట్టి, మందకృష్ణ గారిని అయితే ఆయన ట్యాంక్ బండ్ మీద నిరసన ఇస్తే ప్రపంచ తెలుగు మహాసభలు అడ్డుకుంటానికి వస్తుందని చెప్పేసి 4 రోజులు పెట్టిన చరిత్ర. ఇంకోసారి 15 రోజులు పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారిని డ్రోన్స్ ఎగిరేసిందని చెప్పేసి తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. అంటే మీరు ఏమో తప్పులు చేయకపోతే కూడా మీరు జైల్లో పెట్టారు, మీరు తప్పు చేసినా కూడా మేము ప్రశ్నించొద్దు. మీకేం రాజ్యాంగం ఉందిరా నాయన? నాకు అర్థం కావట్లేదు. అంటే మీరేమో రాజ్యాంగానికి మన అతీత శక్తులా? కమిషన్ పేర్లు పిలిచిందని హులిక్కిపడే ఎట్లా పిలుస్తారు తూచండి చేసుకోరు, ఏమైనా ఉంటే పని చేసుకోరు, పైసలు ఉన్నాయి కదా అని అంటుండు. తప్పు చేసినోడు ఎవడైనా సరే, తెలంగాణ సొమ్మును దోచుకున్న ఎవరికైనా సరే శిక్ష పడాల్సింది. అది స్థాయి. ఇప్పుడు అంటే ఒక డైలీ సీరియల్ లెక్క కాంగ్రెస్ చెప్తూ వస్తుంది 18 నెలల నుంచి కూడా. ఇప్పుడు గతంలో మా మిత్రుడు చెప్పినట్టుగా కాళేశ్వరం అయినా, విద్యుత్ కొనుగోలు అయినా, గొర్రెల స్కామ్ అయినా, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ అయినా, ఫార్ములా ఈ రేసింగ్ అయినా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా అదేదో ఉన్న దాని పేరు వస్తలేదు. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. దళిత బంధు అయినా, లేకపోతే మిషన్ భగీరథన, మిషన్ కాకతీయ ఉన్నట్టు ఇట్లా చాలా అంశాలు మీరు చెప్పారు. కానీ ఏదొక్కటి కూడా ఒక నిరూపణ కాలేకపోయింది, ఒక నరస్ చేయలేకపోయారు. ఎందుకు ఇట్లా? ఈసారైనా ఈ నోటీసులతో, ఈ విచారణతో ఈసారి ఏమైనా అరెస్టులు ఉండే అవకాశం ఉందా? కుండబద్దలు కొట్టినట్టు చెప్పండి. పిందె కాయ అయింది, కాయ పంతుంది, పాపం కూడా పండాల్సిందే కదా. దాని వివరాలు రావాల్సిందే కదా. ఉట్టగానే బట్టగాల్సి మీదేసి మేము అరెస్ట్ చేసినామంటే కూడా సమాజం దాన్ని ఆక్షేపిస్తుంది కదా. సో తప్పు జరగకపోతే ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. తప్పు జరిగితే ఎవరిని ఉదాసీనంగా వదలాల్సిన అవసరం కూడా లేదు. అది ప్రభుత్వం స్ట్రింజెంట్గా ఐడియా ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఆ ఐడియా ఉంది. కాబట్టి వారే హోంశాఖ మంత్రిగా కూడా ఊకనే గాడికి పోయిన అనగానే తీసుకొచ్చాలని అరెస్ట్ చేసి ఏదో 2-3 కేసులు పెట్టేసి లోపల పడేరు అని కేసీఆర్ చెప్పినట్టు ఉంటుంది. అది కేసీఆర్ రాజ్యాంగం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే మనుముల రేవంత్ రెడ్డి గారు దాన్ని అనుసరిస్తారు. అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లానే, అకార్డింగ్ టు చట్టాల ప్రకారమే ఏదైనా జరుగుతుంది తప్పితే 18 నెలలు కాదు, ఎంత సమయం తీసుకున్నా సరే సహేతుకమైన కారణాలు లేకుండా ఎవరి మీద చర్యలు ఉండవు. సహేతుక కారణాలు రిజిస్టర్ కావాల్సిన బాధ్యత కమిషన్ తీసుకుంటుంది. కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని మేము ఎగ్జిక్యూట్ చేసి ప్రయత్నం చేస్తాం తప్పితే దాంట్లో సొంత కవిత్వాలు, సొంత ఐడియాలజీ ఏమి ఉండదు. డెఫినెట్గా అది జరిగింది అని చెప్పేసి మా జాతీయ నాయకుడు, మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు అన్న స్థాయి నుంచి, రేవంత్ రెడ్డి గారి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా, అవతల బీజేపీ నాయకుల వరకు కూడా అన్న పరిస్థితి వచ్చింది. కాబట్టి అలా దాని మీద సరైన సమయంలోనే సరైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఎక్కువ. ఈటెల ఎపిసోడ్ ఎట్లా చూస్తారు? ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నోటీసులు వచ్చినాయట కదా, ఇంకా నేను తీసుకోలేదు, తీసుకున్నాక చెప్తా. బట్ గతంలో సపరేట్ ఒక బడ్జెట్ పెట్టారు కాళేశ్వరానికి, నాకు ఆర్థిక శాఖ మంత్రిగా దానికి సంబంధం లేదన్నట్టుగా ఆయన నిన్న స్టేట్మెంట్. ఇప్పుడు కార్పొరేషన్, ఇప్పుడు సరే మనోడు కూడా కొంచెం తెలిసి తెలియక మాట్లాడుతున్నాను అనుకోను, చాలా ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతుంది. బడ్జెటరీ అలొకేషన్స్ ఉంటాయి. అండ్ ఎక్స్ ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి, బడ్జెటరీ అలొకేషన్స్ ఇరిగేషన్కు సంబంధించిన 25,000 కోట్లు 30,000 కోట్లు వాటి నుంచి కాళేశ్వరంకు బదలాయింపు ఎన్ని అనేది ఒక చర్చ ఉంటుంది.
కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద ఎక్స్క్లూజివ్గా కార్పొరేషన్ నుంచి నిధులు సమీకరించి చేసినవి ఒక రకంగా ఉంటాయి. ఏవి ఉన్నా కమిషన్ అయినా కార్పొరేషన్ అయినా బడ్జెటరీ అయినా సరే ఇవన్నీ కూడా అండర్ ఫినాన్స్ మినిస్టర్ కంట్రోల్. ఎవ్రీ రూపీ, వచ్చే రూపాయి పోయే రూపాయి, గల్లాపెట్టే మేనేజర్ ఆయనకు తెలియకుండా ఏం జరగవు. ఎవరైనా అప్రాధాన్యమో లేకపోతే అసంబద్ధ అంశాల పట్ల ఏవైనా రిక్విజిషన్స్ ఉన్నా కూడా రిజెక్ట్ చేసే హక్కు ఫినాన్స్ శాఖకు ఉంటాయి. ఆయన గుడ్డిగా ఆయన చేసే వాటిని అన్నిటి కూడా సమర్థించి ఆయన మీద ఈయన కోపం, ఆయన కొడుకు అడ్డం వస్తాడో ఏదో అని ఆయన ఎల్లగొడితే ఆయన పోయి బీజేపీ కింద తలకాయ దాచుకుంటే, తప్పు చేసిన వాడు ఏడా తలకాయ దాచుకున్నా డెఫినెట్గా శిక్షార్హుడు కదా. ఇప్పుడు ఎక్కడనో దేశాల్లో పోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి పట్టుకుంటారు కదా. కాబట్టి దానికి మీరు తప్పు మీరు వచ్చి మీరు వాస్తవాలు చెప్పండి. మీరు తప్పు లేకపోతే మీకేం సమస్య? మీ మీద కక్ష సాధింపు అనేది, మీరు ఫినాన్స్ మినిస్టర్ కాకపోతే మీకు సంబంధాలు లేకపోతే అసలు మీ మీద చర్చే ఉండదు. బీజేపీలో ఇంకా వేరే నాయకులు ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు చర్చ వస్తుంది? వాళ్ళు ఏం టీఆర్ఎస్లోకి వచ్చి మంత్రిగా లేరు కదా. ఇప్పుడు ఆడ ఎంపీగా ఉన్నప్పటికి కూడా మీరు దీనికి బాధ్యులు. ఇలా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కూడా దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి కమిషన్ అంటే ఇది ఏదో మనల్ని ముద్దాయిలుగా తీర్చడానికి వచ్చింది అనేది కాకుండా మీరు వివరాలు చెప్పడం వల్ల అసలు ముద్దాయి తప్పించుకోకుండా ఉండే ఒక కార్యాచరణ కూడా అనుకోవాల్సిన సందర్భం ఉందనేది మేము చెప్తున్నాం. డెఫినెట్గా ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడం అనేది తప్పు. అది ఎవరు చేసినా, మేము చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా అది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఫైనల్గా ఒక మాట, వీసా రిజెక్ట్ అనేది ప్రచారం వాస్తవమా అవాస్తవమా? నిజంగానే కేసీఆర్ని, హరీష్ రావుని అష్టదిగ్బంధం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది, ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీరే ఇప్పుడు 18 నెలల వరకు దాని ముద్దాయిలను దోషులను పట్టుకోలేదు అని అంటుండ్రు. ఇప్పుడు కొంతమంది పోయి అక్కడక్కడ తిరిగి వస్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఈయన కూడా పోతే మీరే వదిలేసిండ్రని మీరు అంటారు. మరి కమిషన్ ఏమో వాళ్ళ యొక్క పని చేసుకోవాలి. తర్వాత ఇది వస్తుందనే పోతుండ్రా అని కొంతమంది అంటుండ్రు. ఈ కాళేశ్వరం కమిషన్ పిలుస్తుందని పోతుండ్రా అని అంటారు. వారు కమిషన్ ముందు అటెండ్ అయిపోవచ్చు, వారికి ఉన్న రైట్స్ ఉంటాయి. ఇప్పుడు క్రైమ్లో ఉన్న వాళ్ళే స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని పోవచ్చు. కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు నాకున్న అంచనా మేరకు. ఇప్పుడు కవిత గారు పోయినట్టుగా ఇప్పుడు వాళ్ళు ఈడీ కేసులో కవిత గారు పోయి రావట్లేదా? ఇప్పుడు కేటీఆర్ పోయి రావట్లేడా? ఎక్కడికి పోయి రావట్లేడా? ఇక్కడనే హైదరాబాద్లో ఉంటుండా లేకపోతే తెలంగాణలో ఉంటుండా? కాబట్టి వారు కూడా పోయి రావచ్చు. దానికి దీనికి రద్దు అనే దానికంటే కూడా దీని విషయంలో వారి యొక్క సమాచారం ఏ రూపకంగా ఇస్తే కమిషన్ యాక్సెప్ట్ చేస్తుందో ఆ రూపకంగా ఇవ్వచ్చు. నేనేమంటున్నా, మీరు ప్రత్యక్షంగా కలిసే చెప్పండి ఏం జరిగిందో. సో వర్చువల్ వద్దు, లేక వద్దు, ప్రత్యక్షంగా కలిసి చెప్పాలంటారు. చెప్తే ఇంకా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది కదా. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా లేకుండా ఉంటుంది. నేనేం కలుస్తా, లెటర్ రాస్తానంటారా, వాళ్ళు దానికి ఒప్పుకుంటే వాళ్ళ ఇష్టం. కమిషన్ మాకు కావాల్సింది సమాచారం తప్పితే కేసీఆర్ వచ్చి చెప్తేనే అయినట్టు కాదు. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావట్లేడు, ఏమంటున్నాడు, 6 నెలలకు ఒకసారి మ్యాండేటరీ రావాలి కాబట్టి వచ్చిపోతున్నాడు. ఇది కూడా అట్లనే చేయవచ్చా అని అంటే చేస్తాడా లేదా? ఒకవేళ ఆయనే ముద్దాయిండు అనుకో, ఆయన నిరంతరం రావాల్సి వస్తుంది. మరి ఆయనే దాంట్లో అందరూ అటువైపే చూపిస్తే మాకేం సంబంధం లేదు, అన్ని అటే పోతున్నట్టే, ఏఈ నుంచి ఈఎన్సీ వరకు చేసిండ్రు. అఫిడవిట్లు కూడా తీసుకున్నారు. అఫిడవిట్లకు భిన్నంగా ఉన్న వాటి విషయంలో కూడా స్పందన డిఫరెంట్గా ఉన్నది. డెఫినెట్గా క్రైమ్ కమిట్ కావడంలో లేకపోతే క్రైమ్ చేయడంలో నిర్భీతిగా చేసినట్టు తప్పు కనబడుతుంది. కాబట్టి ఎవరు చేసింది అనే దాని విషయంలో నేను చెప్తేనేమో రాజకీయం, కమిషన్ చెప్తేనేమో వాస్తవం. కమిషన్ చెప్పాలని చూస్తుంది. సో ఇది మొత్తం మీద సో నిజంగా వీసా రిజెక్ట్ అయిందా, అసలు వీసా మరి దానికి సంబంధించి ఆయన అమెరికా పోతుండా లేదని పక్కన పెడితే, ఈ టైంలో నోటీస్ ఇవ్వడం, ఇప్పుడు ఆయన అమెరికా పోదా అనుకోవడం, వీసా రిజెక్ట్ అవ్వడం, ఇదంతా కూడా ఒక రకంగా ఇదొక అనుకోని ఆదృశ్యంగా జరిగినట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం అనేకమైనటువంటి ప్రశ్నలు తెలంగాణ ప్రజల మదిలో మెదులుతూ ఉన్నాయి. కేసీఆర్ గతంలో లెక్క మరి డుమ్మా కొడతాడా, మరి అటెండ్ అవుతాడా, అది వర్చువల్గానా, లేఖ ద్వారానా, లేకపోతే డైరెక్ట్ కాళేశ్వరం కమిషన్ ముందు మరి హాజరయ్యి విచారణకు సంబంధించి సహకరిస్తారా? ఇట్లా చాలా ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మాత్రం జూన్ 5వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే. చూద్దాం ఏం జరగబోతుంది. ఈసారి నిజంగానే కాంగ్రెస్ అష్టదిగ్బంధం చేసి అరెస్ట్ చేయబోతుందా, లేక గతంలో లెక్కనే మరి ఏం జరగబోతుంది? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.